ఉగాది రోజు ఏడుపొక్కటే తక్కువ. పండగ పూట ఏడవకూడదని ఏడుపు ఆపుకున్నా. అసలేం జరిగిందంటే, చెప్పే ముందు ఉగాది పండగ ఎలా జరుపుకున్నానో చెప్తా. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ముందు రోజే మామిడికాయ, గుమ్మడికాయ ఇంటికి తెచ్చుకున్నా. మామిడికాయ ఉగాది పచ్చడి చేయడానికి, గుమ్మడికాయ ఇంటి ముందు కట్టడానికి. అది కూడా ఉదయం 6:30 మాత్రమే. ఎందుకంటే అమావాస్య 7 గంటల తర్వాత వెళ్ళిపోయిద్దని. అమావాస్య గడియల్లోనే గుమ్మడికాయ ఇంటికి కడితే ఇంట్లో ఉన్న వారికి నరదిష్టి తగలదు. ఇంక వెంటనే పండగ పనులు స్టార్ట్ చేశా. గుమ్మానికి బంతిపూల మాల కట్టాను. ఈ మాల స్వయంగా నేనే నా చేతులతో కట్టానండి. కట్టిన మాల ₹30 అన్నారు. విడిపూలేమో అర కేజీ ₹50 అన్నారు. విడిపూలు కొనటం వల్ల 7 మూరల లాభం. నేను బేసిక్ గా ఎవరికో ఒకరికి ఏ లాభం లేకుండా ఏ పని చేయను. పండగని చీమలని భోజనానికి పిలిచానండి. అందుకే వాటి కోసమని బియ్య పిండితో గడప మీద ముగ్గు వేశా. అసలు పెద్దవారు ఏం చెప్పినా కరెక్ట్ గా చెప్తారండి. ఇంట్లో పూజ మగవారు చేస్తే మంచిదని. అలా ఎందుకు చెప్పారంటే, మనం పూజకు కావాల్సినవి సిద్ధం చేసుకోవటంలో, పిండి వంటలు చేసుకోవటంలో, పిల్లల్ని రెడీ చేసుకోవటంలో బిజీగా ఉంటాం కదా. ఇంకా మగవారు పూజ దగ్గర కూర్చొని పూజ కంప్లీట్ చేస్తే మనకు ఒక పెద్ద పని తగ్గినట్లే. అదే మాట మా ఆయనకు చెప్తే అర్థం చేసుకో. కానీ ఉగాది రోజు మా ఆయన తప్పకుండా చేసే పని రాశి ఫలాలు వినటం. ఇంకా డే అంతా రాశి ఫలాలు వింటూ మురిసిపోతూ ఉంటాడండి. మా ఆయనదేమో మిథున రాశి, నాదేమో తులరాశి. ఈ సంవత్సరం పక్కా మనం ఇల్లు కొనేస్తామన్నాడు. ఇదే మాట 11 సంవత్సరాల నుంచి చెప్తున్నావు అన్న. ఈ సంవత్సరం మీకు ఇలా ఉంటది అలా ఉంటది అన్న మాట నమ్మను, కానీ మిథున రాశి వారిని పెళ్లి చేసుకుంటే లైఫ్ హ్యాపీగా ఉంటదని మాత్రం గట్టిగా నమ్ముతా. ఆ పెళ్లి టైంలో మా జాతకాల గురించి కొన్ని మాటలు మీతో షేర్ చేసుకోవాలని ఉంది. అది నెక్స్ట్ షార్ట్ లో చెప్తాను. పండగ పూట పిల్లల్ని రెడీ చేసుకుని ఫొటోస్ తీసుకోవడం అంటే ఇష్టము. ఇది కూడా ఒక పెద్ద పని. పిల్లల్ని రెడీ చేయడం ఒక ఎత్తు అయితే, అక్క చెల్లెల మధ్య పంచాయతీలను సరిదిద్దడం మరో ఎత్తు. పప్పున్నాలు తినడం తప్ప చేయడం రాదు. కానీ మా అక్షయ్ అడిగిందని చేసా. అర కేజీ నూనె వేస్ట్. ఈ నూనెను చూస్తుంటే ఏడుపొస్తుంది. నూనె పోతే పోయింది, గ్యాస్ సిలిండర్ కూడా వేస్ట్ అయిపోయిందండి. ఈ పండగ పుణ్యాన గ్యాస్ సంగతినే మర్చిపోయా. ఈ క్రిస్పీగా ఉన్న గారెకి, పాడైపోయిన పూర్ణాలకి ఎంత గ్యాస్ వేస్ట్ అయిందో.